మీరెప్పుడైనా స్పిరిట్ గేమ్ ఆడారా? ఈ కథ వింటే మీకింకెప్పుడు స్పిరిట్ గేమ్ ఆడాలి అన్న ఆలోచన రాదు. ఇయర్ 1991 అర్ధరాత్రి 1:30 గంటలకి ఒక అమ్మాయి పోలీస్కి కాల్ చేస్తూ టెన్షన్గా మీరు మా ఇంటికి రండి, అతను లోపల ఉన్నాడు అంటుంది. పోలీస్కి ఏడుపులు అరుపులు వినిపిస్తాయి. పోలీస్ మీ అడ్రస్ చెప్పండి అనగానే ఆమె అడ్రస్ చెప్తుంది. సడన్ గా కాల్ కట్ అవుతుంది. పోలీస్ ఆమె ఇంటికి వెళ్తారు. అక్కడ ఏదో చూసి షాక్ అయ్యి భయపడతారు. ఇది నిజ సంఘటనల ఆధారంగా చెప్తున్న కథ. 3 రోజుల క్రితం వెరోనికా 15 సంవత్సరాలు. తనకి 2 చెల్లిళ్ళు, ఒక తమ్ముడు ఉంటారు. వాళ్ళని తనే చూసుకుంటూ ఉంటుంది. తన అమ్మ ఇంట్లో పెద్దగా ఉండదు. ఉన్న ఎవరి గురించి పట్టించుకోదు. తన పనులు తను చూసుకుంటుంది. ఇంటి పనులు కూడా వెరోనికానే చేస్తూ ఉంటుంది. వెరోనికా నాన్న చనిపోయాడు. ప్రతిరోజులానే ఈ రోజు కూడా వెరోనికా తన చెల్లెళ్ళు తమ్ముడిని స్కూల్కి రెడీ చేసి తను కూడా రెడీ అయ్యి అందరూ స్కూల్కి వెళ్తారు. ఇవాళ గ్రహణం. కొన్ని ఆచారాల్లో గ్రహణం రోజు మనుషుల్ని బలిస్తారు. స్కూల్లో అందరూ గ్రహణాన్ని చూడడానికి మేడ మీదకి వెళ్తారు. సూర్యుడిని నేరుగా చూడకుండా స్పెషల్ క్లాసెస్ లో నుంచి చూస్తారు. అప్పుడు వెరోనికా తన ఫ్రెండ్స్ రోజా, డియానాతో ఎవ్వరూ లేని ప్లేస్ కి వెళ్తుంది. ముగ్గురు ఓజియా బోర్డ్తో స్పిరిట్ గేమ్ ఆడతారు. స్పిరిట్ గేమ్ ఆడే ముందు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు వాళ్ళకి సంబంధించిన వస్తువులు తెచ్చుకోవాలి. వెరోనికా వాళ్ళ నాన్న ఆత్మతో మాట్లాడడానికి నాన్న ఫోటో తెచ్చుకుంటుంది. రోజా చనిపోయిన తన బాయ్ ఫ్రెండ్ ఫోటో తెచ్చుకుంటుంది. డియానా చూడడానికి వస్తుంది. ఓజియా బోర్డ్ మీద గ్లాస్ పెట్టి చుట్టూ క్యాండిల్స్ వెలిగించి కళ్ళు మూసుకొని ఆత్మని పిలుస్తారు. గ్లాస్ కదులుతుంది. కొంతసేపటికి గ్లాస్ చాలా వేడిగా అవుతుంది. రోజా, డియానా గ్లాస్ మీద నుంచి చెయ్యి తీసేస్తారు. కానీ వెరోనికా గ్లాస్ మీద చెయ్యి పెట్టి కళ్ళు మూసుకొని ఉంటుంది. గ్రహణం వచ్చినప్పుడు ఓజియా బోర్డు మీద గ్లాస్ పగిలిపోతుంది. వెరోనికా చేతి నుంచి బ్లడ్ బోర్డు మీద పడుతుంది. వెరోనికా అలానే కూర్చొని ఉంటుంది. రోజా డియానాకి భయం వేసి వెరోనికాతో లెగు, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అంటారు. కానీ వెరోనికా వినిపించుకోదు. బోర్డు చుట్టూ ఉన్న కొవ్వొత్తులు ఆరిపోతాయి. రోజా, డియానా ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తారు. ఓజియా బోర్డు విరిగిపోయి ఉంటుంది. వెరోనికా కింద పడుకొని చిన్నగా ఏదో అంటూ ఉంటుంది. రోజా వెరోనికా అనే మాటలు విని భయపడుతుంది. వెరోనికా సడన్ గా లెగిచి గట్టిగా అరుస్తుంది. గ్రహణం అయిపోతుంది. వెరోనికా స్పృహ తప్పి పడిపోతుంది. ఫ్రెండ్స్ తనని నర్స్ దగ్గరికి తీసుకువెళ్తారు. వెరోనికా అమ్మకి కాల్ చేస్తారు కానీ తను కాల్ ఎత్తదు. నర్స్ చెక్ చేసి ఐరన్ డెఫిషియన్సీ అయి ఉంటుంది. కొంచెం సేపు రెస్ట్ తీసుకో అంటుంది. స్కూల్ అయిపోయాక వెరోనికాకి చెప్పకుండా రోజా తన ఇంటికి వెళ్ళిపోతుంది. స్కూల్లో సిస్టర్ వెరోనికా వైపు చూస్తూ ఉంటుంది. ఆమెకి గుడ్డి, కళ్ళు కనిపించవు. వెరోనికా ఇంటికి వెళ్లి విరిగిపోయిన ఓజియా బోర్డ్ని కబోర్డ్ లో పెడుతుంది. స్నానం చేసేటప్పుడు తన ఒంటి మీద దెబ్బని చూస్తుంది. ఎవరో తన మీద చెయ్యి పెట్టినట్టు ఉంటుంది. తన ఇంట్లో విచిత్రంగా ఏవో జరుగుతూ ఉంటాయి. రాత్రి భయంకరమైన పీడకలలు వస్తాయి. నెక్స్ట్ రోజు స్కూల్కి వెళ్తారు. రోజా వెరోనికాతో అసలు మాట్లాడదు. తన వైపు కూడా చూడదు. వెరోనికా నాన్న ఫోటో నిన్న స్పిరిట్ గేమ్ ఆడిన ప్లేస్ లో ఉంటుంది. వెరోనికా ఒక్కటే వెళ్లి నాన్న ఫోటో తీసుకుంటుంది. అక్కడ సిస్టర్ ఉంటుంది. వెరోనికా చేతిలో ఏదో ఉంది అని తనకి తెలుస్తుంది. ఫోటో పట్టుకొని మీరు చేసిన పని చాలా ప్రమాదకరం అంటే వెరోనికా మా నాన్నతో మాట్లాడాలనుకున్నాను అంటుంది. సిస్టర్ నువ్వు మీ నాన్నతో మాట్లాడలేదు, ఇంకేదో ఇప్పుడు నీతో ఉంది. మీ తమ్ముడు చెల్లెనని జాగ్రత్తగా చూసుకో అంటుంది. మీకు ఇలాంటి మంచి కథలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ కథలు వస్తాయి. మిస్ అవ్వకూడదంటే ఈ వీడియోని లైక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వెరోనికా ఇంట్లో రక్షణ కోసం కొన్ని సింబల్స్ గీస్తుంది. కింద ఫ్లోర్ ఆమె వచ్చి మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు? మా సీలింగ్ పగిలిపోయేలా ఉంది. లైట్ ఫ్యాన్స్ అన్ని ఊగుతున్నాయి. మీ బెడ్రూమ్ కింద మా సీలింగ్ మీద నల్ల మచ్చ ఉంది అంటుంది. వెరోనికా మా అమ్మతో మాట్లాడి చెప్తాను అంటుంది. ఆమె తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ వెరోనికా చెల్లెళ్ళ రూమ్స్ లో పెట్టిన సింబల్స్ ని ఏదో కాల్చేస్తుంది. వెరోనికా భయంతో చెల్లెళ్ళు తమ్ముడిని తన రూమ్ కి తీసుకువెళ్లి పడుకోబెడుతుంది. తను కాపలాగా ఉంటుంది.
వర్క్ అయిపోయి అమ్మ ఇంటికి వస్తుంది. వెరోనిక, మేము స్కూల్లో స్పిరిట్ గేమ్ ఆడాము. అప్పటి నుంచి నన్నేదో వెంటాడుతుంది. చెల్లెళ్ళకి హాని చేయాలని చూస్తుంది అంటుంది. కానీ అమ్మ వినదు. వెరోనికాని తిడుతుంది. నెక్స్ట్ రోజు వెరోనిక తమ్ముడు ముందు బుక్ ఉండడం చూస్తుంది. బుక్ నీ దగ్గర ఎందుకుంది? నీకు చదవడం ఇంకా రాదు కదా అంటే తమ్ముడు, నాన్న బుక్ చదివి వినిపిస్తున్నాడు. ఇవాళ కూడా వస్తాను అన్నాడు. తను ఉన్న చోటుకి నన్ను తీసుకువెళ్తాడంట అంటాడు. వెరోనికాకి టెన్షన్ గా ఉంటుంది. ఇంకెప్పుడైనా అతను వస్తే అతనితో మాట్లాడొద్దు, నన్ను పిలువు అంటుంది. వెరోనికాకి అందరి బెడ్స్ కింద భయంకరమైన నల్ల మచ్చలు కనిపిస్తాయి. వెంటనే స్కూల్ కి వెళ్లి సిస్టర్ ని కలుస్తుంది. సిస్టర్ కి ఎప్పటి నుంచో ఏవేవో నీడలు కనిపించేవి. వాటిని చూడకూడదని తన కళ్ళని తనే పొడుచుకుంది. వెరోనిక, నేను ఇదంతా ఎలా ఆపాలి అంటే సిస్టర్, నువ్వు చేసిన తప్పుని సరిచేసి మళ్ళీ కరెక్ట్ గా చెయ్యాలి. నువ్వు తెరిచిన పోర్టల్ ని మూసేయాలి అంటుంది. వెరోనిక ఓజియా బోర్డ్ గైడ్ బుక్ లో ఇన్స్ట్రక్షన్స్ చూస్తుంది. స్పిరిట్ గేమ్ ఆడాక గుడ్ బై చెప్పాలి, లేదా వచ్చిన స్పిరిట్ మనతోనే ఉంటుంది. మొదటిసారి సరిగ్గా జరగకపోతే మళ్ళీ స్పిరిట్ గేమ్ ఆడాలి. వెరోనిక రోజా ఇంటికి వెళ్తుంది. అక్కడ పార్టీ జరుగుతూ ఉంటుంది. వెరోనిక రోజాతో, నువ్వు నేను డియానా మళ్ళీ స్పిరిట్ గేమ్ ఆడి పోర్టల్ ని మూసేయాలి అంటుంది. ఆ రోజు వెరోనిక రోజాతో, నువ్వు ఇవాళ చనిపోతావు అని చెప్పింది. రోజా భయంతో వెరోనికతో మాట్లాడడం మానేసింది. ఇప్పుడు కూడా వెరోనికని వెళ్ళిపోమంటుంది. వెరోనిక తన అమ్మతో ఏం జరుగుతుందో చెప్పాలనుకుంటుంది. కానీ అమ్మ తన వర్క్ లో ఉండి వినదు. ఎలాగైనా పోర్టల్ క్లోజ్ చేసి నేను చేసిన తప్పుని సరి చేసుకోవాలి అని వెరోనిక ఇంట్లో తన చెల్లెలతో స్పిరిట్ గేమ్ ఆడాలి అనుకుంటుంది. చినిగిపోయిన బోర్డుని గమ్తో అంటిస్తుంది. తమ్ముడిని గోడల మీద సింబల్స్ గీయమంటుంది. నైట్ 11:45కి స్పిరిట్ గేమ్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఎవరైనా ఉంటే వెళ్ళిపోండి, ఇది మా ఇల్లు అంటుంది. స్పిరిట్ వెళ్ళను అంటుంది. గైడ్ బుక్ లో స్పిరిట్ కి గుడ్ బై చెప్పాలంటే మంత్రాలు చదవాలి లేదా స్లో సాంగ్ పాడాలి అని ఉంటుంది. వెరోనికాకి మంత్రాలు రావు. స్లో పాట పాడతారు. ఏవేవో సౌండ్స్ వస్తాయి. తలుపులు తెరుచుకుంటాయి. బ్యాడ్ స్మెల్ వస్తుంది. క్యాండిల్స్ ఆరిపోతాయి. బోర్డు చినిగిపోతుంది. బెడ్ లో నుంచి భయంకరమైన ఆకారం బయటికి వస్తుంది. పెద్ద సౌండ్స్ వస్తాయి. వెరోనిక భయపడుతూ పోలీస్ కి కాల్ చేస్తుంది. తమ్ముడిని ఆకారం తీసుకు వెళ్ళిపోతుంది. వెరోనిక చెల్లెలని ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమంటుంది. పోలీస్ రావడం చూసి అమ్మ పరిగెత్తుతూ ఇంటికి వస్తుంది. ఇంట్లో వెరోనిక తమ్ముడు కోసం వెతుకుతూ ఉంటుంది. తమ్ముడు వెరోనికాని పిలుస్తూ ఉంటాడు. దయ్యం వెరోనికాతో తన తమ్ముడు చెల్లెలని అటాక్ చేపిస్తుంది. వెరోనిక, ఇదంతా నా వల్లే, దయ్యం నన్ను కంట్రోల్ చేస్తుంది అని సూసైడ్ చేసుకోబోతుంది. దయ్యం వెరోనికాని ఆవహిస్తుంది. పోలీస్ ఇంటికి వచ్చి అది చూసి భయపడతారు. తమ్ముడిని అక్కడ నుంచి తీసుకువెళ్తారు. నైట్ 2 గంటలకి వెరోనిక చనిపోతుంది. ఇంట్లో వెరోనిక ఫోటో కాలిపోతుంది. మీరు స్పిరిట్ గేమ్ ఆడకండి. ఒకవేళ ఆడినా గైడ్ బుక్ లో ఉన్న రూల్స్ పాటించండి. మీరు ఇంతకుముందు స్పిరిట్ గేమ్ ఆడి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.